హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జున్ను 3538. చాలా రోజుల నుంచి అయితే ఈ చాక్లెట్స్ బిజినెస్ లో పడి నా హెల్త్ నేను సరిగ్గా పట్టించుకోవడమే మానేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ నైట్ 1 అవుతుంది. ఇప్పటికీ మేము ఫోటో ప్రింట్ షీట్స్ అనేవి కట్ చేసుకుంటున్నాము. ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల నైట్ అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది. చాలా మంది అయితే మనల్ని కొన్ని పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నారు, మీరు రియలా ఫేకా అని చెప్పి. ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేసే టైంకి ఇందులో సగానికి సగం ఫొటోస్ అన్ని డెలివరీ కూడా చేసేసాను. నాకు వచ్చిన ప్రతి ఒక్క ఆర్డర్ ని నేను ఇప్పటి వరకు ప్రతిదీ టైంకి రీచ్ అయ్యేలాగే చేశాను. ఎక్కడైనా 1-2 బస్ వల్ల కానీ లేదా కొరియర్ వల్ల కానీ మిస్టేక్స్ జరిగాయి తప్ప మా పర్సనల్గా అయితే ఏదీ జరగలేదు. ఇక్కడైతే మా బ్రదరు కూర్చొని సిల్వర్ ఫాయిల్ కట్ చేస్తున్నారు అనమాట. ఈ బిజినెస్ లో నేను ఒక్కదాన్నే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి అయితే జున్ను హాయిగా నిద్రపోతూ ఉంది. యాక్చువల్లీ తను పడుకోకుండా ఉంటే కనుక నాకు ఏ పని అవనివ్వదు, అందుకే తన్ని ముందు పడుకోబెట్టేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ నేను నా షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లేట్ నైట్స్ పడుకోవడం వల్ల ఒక్కొక్కసారి షుగర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ముందు షుగర్ అనేది నేను కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి ప్రతిసారి నా సీజిఎంతో నేను షుగర్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నైట్ ఎంత లేట్గా పడుకున్నా కొంచెం మార్నింగ్ త్వరగా లేవబట్టి షుగర్ అనేది నాకు 89 చూపించింది. ఆల్మోస్ట్ నైట్ నేను పడుకునేసరికి 2 అయింది. అయినా నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా 89 అలా చూపించింది. ఇక్కడ నేను షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి పెసలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో పెసల్ని నేను నైటే నానబెట్టేశాను. మార్నింగే వాటిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెసల్లో బియ్యం వేయట్లేదు. బియ్యం వేయడం వల్ల ఏమవుతుందంటే షుగర్ అనేది పెరుగుతుంది. సో ప్లెయిన్గా నేను పెసరట్టు తిన్నప్పుడు షుగర్ లెవెల్ అనేది చాలా తక్కువ చూపించింది. అదే నేను బియ్యంతో తినడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది చాలా హైగా చూపించింది. సో ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ అయితే మ్యాక్సిమం బియ్యం అనేది స్కిప్ చేసేయడం బెటర్ ఆప్షను. అండ్ నేను ఇక్కడ పల్లి చట్నీ కూడా తినట్లేదు, జస్ట్ కారపొడితో తింటున్నాను. అది కూడా కాకరకాయ కారపొడితో. 10:30, 11కి మధ్యలో మాత్రం సీజనల్ ఫ్రూట్ ఒక బత్తాయి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లంచ్కి కొర్రలన్నము. ఇక్కడ నేను కర్రీస్ ఏం చూపించట్లేదు, ఈ ఆల్మోస్ట్ అందరికీ వచ్చాయి కాబట్టి. ఇక లంచ్ చేసిన ఒక 1 అవర్ కి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. 4 o'clock కి అలాగా టీ అయితే తీసుకుంటున్నాను. మార్నింగ్ ఎలాగో స్కిప్ చేశాను కాబట్టి ఈవినింగ్ కంపల్సరీ తాగుతాను. అలాగే నైట్ డిన్నర్ కి 1 కప్పు రెడ్ రైస్, అలాగే దాంతో 1 కప్పు కొర్రలు, అలాగే 1/2 కప్పు మినపప్పు నానబెట్టుకుంటున్నాను. నాకు ఈ దోశ వల్ల అయితే పెద్దగా నాకు షుగర్ కంట్రోల్ అయింది అని అయితే అనిపించలేదు. కంపేర్ టు పెసరట్టు, నేను పెసరట్టు 3 దోశలు తింటే నా షుగర్ లెవెల్స్ 89 నుంచి మహా అయితే 110 వరకు పెరిగింది. అదే ఈ ఒక్క దోశ నేను తింటే 115 వరకు షుగర్ పెరిగింది. యాక్చువల్గా నేను ఆ టయానికి కొంచెం బిజీగా ఉండి వీడియో అనేది రికార్డ్ చేయలేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొన్ని ఫుడ్స్ అనేవి కొన్ని బాడీని బట్టి పడతాయని నాకు కూడా తెలియదు. అది కూడా నా బాడీకి ఏ ఫుడ్ అయితే పడుతుందో లేదనేది నాకు సీజిఎం ద్వారా నేను ఎవ్రీ మినిట్ మానిటర్ చేసుకునేదాన్ని. ఎనీవే, థ్యాంక్స్ టు సీజిఎం నేను ఈ దోశ నైట్ కి డిన్నర్ లా తీసుకున్నాను. అది కూడా నేను 1 దోశ మాత్రమే తిన్నాను. అండ్ షుగర్ లేని వాళ్ళకి కాకుండా నార్మల్ వాళ్ళకైతే ఈ దోశ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కటి తిన్నా సరే టమ్మీ అంతా ఫుల్ అయిపోతుంది. సో ఇది ఇవాళ నా ఫుడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.